నిన్న ఖమ్మంకు సంబంధించినటువంటి ఒక రైతు మందు తాగి చచ్చిపోతే దాని మీద వివాదమైంది. ఒకటి ఆయన మందు తాగుతుంటే వేరేటోళ్ళు పక్కకు తప్పుకోకుండా ఫోన్లో రికార్డ్ చేశారనేటువంటిది ఇప్పుడు బయటపడుతున్నటువంటి సమాచారం. ఆయన సొంతంగా సెల్ఫీ రికార్డ్ చేసుకోలేదు. ఆయన మందు తాగుతుంటే ఒక 3-4 పక్కన ఉన్నారు, వాళ్ళు కావాలని వీడియో తీశారు కానీ పాపం చచ్చిపోయే మనిషిని ఆపలేదు అనేటువంటిది ఒక వివాదం వచ్చింది. పోలీసు వాళ్ళు వచ్చింది, ఏకంగా ముఖ్యమంత్రి దృష్టికి పోయింది. అయితే సరే, అదొక అంశము. ఆయనను కాపాడాలి. ఒకవేళ అక్కడ ఉంటే మందు తాగుతుంటే డబ్బా పక్కకు కొట్టి కాపాడాల్సినటువంటి వాళ్ళు కాపాడకపోవడం తప్పు. రెండవది, అక్కడ గ్రామాల్లో జరుగుతున్నటువంటిది ఈ భూములకు సంబంధించినటువంటి ధరలు పెరిగిన తర్వాత విపరీతంగా ప్రతి గ్రామంలో వాడోడో సర్పంచ్ అని, వాడోడని, వీడోడని, పెద్ద మనిషి అని మంది భూముల మీద పడేటువంటి వాళ్ళు చాలామంది పెరిగిపోయారు. గతంలో భూముల విలువ లేకపోవడమో పడబడ్డటువంటి భూములన్నిటికీ ఇప్పుడు ధరలకు రెక్కలు వచ్చి మినిమం 20-25 లక్షలు ఏ ఊర్లకు పోయినా 15 లక్షల ఎకరం ఒకటి దొరుకుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి గజం భూమి కూడా గ్రామాల్లో ఇవాళ కొట్లాటలకు దారితీస్తుంది. దానికి తోడు ఈ ధరని ఇట్లాంటి అంశాలు వచ్చిన తర్వాత, లేకపోతే తెల్ల కాగితాల మీద రాసుకున్న తర్వాత భూములకు సంబంధించినటువంటి వంశపారంపర్యంగా వచ్చినటువంటి వాళ్ళ లెక్కలు లేకపోవడం, కొంతమంది పాస్బుక్లు తీసుకోకపోవడం, వాళ్ళకు తెలియకపోవడం, ఇట్లా అనేక కారణాల చేత గ్రామాల్లో భూ సంబంధిత గొడవలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి తోడు ఈ ఊర్లలో ఈ గుట్టలను మింగేసేటువంటి రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత రాజకీయ నాయకులే అండగా నిలబడుతున్నారు. వాడు ఏదో పేరు చెప్పి ఆ గుట్టలను తవ్వేసేయడము, ఆ గుట్టల క్రషర్లకు ఇచ్చేసేయడము, ఇష్టానుసారంగా ఇసుక అమ్మడం, ఇవన్నిటికీ కూడా ఇసుక మేట వేసినటువంటి భూములు రిజిస్టర్డ్ భూములుగా ఉంటాయి. పట్టా భూములలో ఇసుక ఉంటుంది. వానికి ఇసుక అమ్ముకోవడానికి వానికి లైసెన్స్ ఇస్తారు, మైనింగ్ లైసెన్సు. ఆ ఇసుక పేరు మీద మొత్తం ఇసుక అమ్మేస్తుంటారు. ఇట్లాంటి జరిగిన తర్వాత గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈ లూటీ కార్యక్రమాలను ఆపడానికి ప్రభుత్వం దగ్గర ఏం చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది ప్రజలు ఆలోచించాల్సినటువంటిది. ప్రతి గ్రామంలో ఇది సమస్యనే. వాళ్ళేదో ఖమ్మంలోనే ఆయన చెరువు శిఖం భూమిలో లేకపోతే మత్స్యకారులు వచ్చి కొట్టారనేది, మత్స్యకారులు ఆయన భూమిని తవ్వారనేటువంటిది కాదు. ప్రతి గ్రామంలో కూడా కనీసం ఇప్పుడు గతంలో 5-10% మాత్రమే వివాదాస్పద భూములు ఉండేది. ఇప్పుడు 50-60% భూముల్లో వివాదాలు నెలకొన్నాయి. గ్రామాల్లో 50-60% భూములు వివాదాలు నెలకొన్నాయి. గతంలో అన్నదమ్ముల మధ్యన వచ్చేటువంటి గెట్టు పంచాయతీలు ఉండేవి. కాకపోతే ఊరందరికీ తెలుసు ఆ గెట్టు పలానా వాళ్ళది అనేటువంటిది. కానీ ఇప్పుడు అట్లా కాదు. అది నాదే, ఇది నీది అని దొంగతనంగా చాలా కాయిదాలు సృష్టించుకుంటున్నారు అనేటువంటి విషయాలను మనం ఒకసారి చూడాలి. ఇక అదే విషయాలకు సంబంధించి దానికి సంబంధించినటువంటి అంశాలు భూములకు సంబంధించి గ్రామాలలో భూములకు వివాదాస్పద భూములను ధరణి వచ్చిన తర్వాత కూడా ఇంకా భూముల వివాదం పెరిగింది కానీ ఎక్కడ తగ్గలేదు. ఎక్కడ కూడా పేదలకైతే న్యాయం జరగలేదనేటువంటి విషయాలను మనం ఖచ్చితంగా చూడాలి.